బోత్ విమెన్ అండ్ మెన్ ఆర్ ఈక్వల్ అండ్ వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఉండాలి అని నమ్మే వాళ్ళని ఫెమినిస్టులు అంటారు. మీరు కూడా ఒకవేళ నమ్మితే మీరు కూడా ఫెమినిస్టులే. కానీ భయ్య చాలా మంది ఫెమినిస్ట్ అనే ముసుగులో అక్కడ అమ్మాయి అన్యాయం జరుగుతూ వెంటనే ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ ఢామ్ ధూమ్ ఢీమ్ ధూమ్ దుష్ అనేస్తారు. అదే అబ్బాయికి అన్యాయం జరుగుతూ ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వరు. అరే మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అని తిరిగి వాళ్ళు ఏదైనా ట్యాగ్ చేసి అడిగామనుకోండి, విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు తప్ప ఇన్సిడెంట్ మీద రియాక్ట్ అవ్వరు. మొన్న ఒక 28 years అమ్మాయి 16 years అబ్బాయిని ఎక్స్ప్లాయిట్ చేసింది, అంటే బలాత్కారం చేసింది. దాని మీద ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదండి. సో మీరందరూ ఫెమినిస్టులు కాదు, సూడో ఫెమినిస్టులు. అసలైన ఫెమినిస్టులు ఎవరు తెలుసా అండి? నిన్న ఆపరేషన్ సింధూర్ని బ్రీఫ్ చేయడానికి, లీడ్ చేయడానికి 2 విమెన్ ఆఫీసర్స్ ముందుకొచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడారండి. వాళ్ళే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అండ్ కల్నల్ సోఫియా ఖురేషి. వాళ్ళిద్దరు లీడ్ చేశారు అండ్ డీటెయిల్స్ అందరికీ షేర్ చేశారు ఆపరేషన్ సింధూర్ ఎలా సాగింది అని. ఫెమినిజం అంటే ఇది. ఎక్కడైనా అబ్బాయి అమ్మాయి ఈక్వల్గా ఉండాలి, ప్రతి రంగంలో ముందు ఉండాలి, ప్రతి రంగంలో ఈక్వల్గా గ్రో అవ్వాలి అనుకోవాలి. కానీ అండ్ ఎక్కడైనా అన్యాయం జరిగితే, విమెన్కి అన్యాయం జరిగినా మెన్కి అన్యాయం జరిగినా రెండింటికి ఒకేలా రెస్పాండ్ అవ్వండి. అంతేగాని విమెన్కి అన్యాయం జరిగితే వెంటనే రియాక్ట్ అయిపోవడం, మెన్కి అన్యాయం అయిపోతే అది ఎంత పెద్ద ఘోరమైన, ఎంత బ్రూటల్ ఇన్సిడెంట్ అయినా అసలు రెస్పాండ్ అవ్వకపోవడం, ఇలాంటివి చేయకండి. ఒకవేళ అలా చేస్తే మీరు ఫెమినిస్ట్ అని చెప్పుకోకండి, ఎందుకంటే మీరు సూడో ఫెమినిస్ట్.